శాశ్వతమైనటువంటి ఒక కంట్రోలింగ్ మెకానిజం. ఏది ఇక పైన ఒక వర్గం మాట అనేది బయటికి వినపడకూడదు, భయపడాలి, భయపెట్టాలి అన్నటువంటి. ఈ భయపెట్టడం అనేటటువంటిది ఎన్ని రోజులు ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిటి బ్యాన్ చేసింది. వాళ్ళు మోడీని తిట్టారని ఎవరిని బ్యాన్ చేయాలి. రాణా అయూబ్ లాంటి వాళ్ళ ఛానల్ ఎప్పటికీ నడుస్తున్నాయి. మోడీని తిట్టేటటువంటి కొన్ని వందల మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళు ఎవరు దుర్భాషలాడేవాళ్ళు కాదు, పాలసీ బేసిస్ మీద విమర్శించేవాళ్ళు. వేటిని బ్యాన్ చేశారంటే దేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్కి అనుకూలంగా, లేదంటే దేశాన్ని సంబంధించిన ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించేటటువంటిది, అంటే మతపరంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉండే ఛానళ్ళని నిషేధించారు. దానికి ఇక్కడికి తేడా ఉంది. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ ఏమీ నిషేధించలేదు కదా దేశంలో. కాంగ్రెస్ వాళ్ళు యూట్యూబ్ లో ఏమైనా నిషేధించిందా? లేదు కదా. లేదా కమ్యూనిస్టులు ఏమైనా నిషేధించిందా? ఇండియన్ హెరాల్డ్ ఇదేం కాదు. ఇండియన్ హెరాల్డ్ అనేటటువంటిది పేపర్. అది పేపర్ వాళ్ళు అమ్మేసుకున్నారు, మ్యాగజైన్ ఏం సీజ్ చేయలేదు వాళ్ళు. అది నెహ్రూ టైంలో ఉన్నటువంటిది ఆస్తులు మొత్తం వాళ్ళు బదలాయించుకున్నారు. అది పేపర్ ని బీజేపీ ఏం ముయ్యలా. వీళ్ళు ఆ తర్వాత నడుపుతున్నామనే పేరుతో అది అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు చట్టపరంగా అది ఈడీ పరమైనటువంటి యాక్షన్ తప్పించి అందులో కూడా ఆ పేపర్ ముగించాలని కూడా అనుకోలేదు. నేషనల్ హెరాల్డ్ ఎప్పుడో కాంగ్రెస్ నెహ్రూ ఉన్నప్పుడే మూసేశారు. అది దాని ఆస్తులు మింగేశారు. ఆస్తులు మింగిన కేసు తప్పించి మరొకటి కాదు అది. ఇక్కడ ఏ టీవీ ఛానల్ ని